తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. సగ్గుబియ్యం దోస. ఉరుకుల పరుగుల మన ఈ బిజీ లైఫ్లో క్షణాల్లో తయారు చేసుకునే ఇన్స్టెంట్ దోస సగ్గుబియ్యం దోస. ఈ దోసను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకొని అందులో బియ్యం, సగ్గుబియ్యం, ఉప్పుడు బియ్యం, మినప్పప్పు వేసి కలుపుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి. పెనం వేడి చేసి నీళ్లు జల్లి తుడుచుకొని ఒక పల్చటి దోస వేసి నూనె వేసుకొని ఎర్రగా మగ్గించి అలాగే రెండో వైపు మగ్గించుకుంటే సగ్గుబియ్యం దోస రెడీ. ఇలాగే మరికొన్ని దోసలు వేసుకుందాం. దీన్ని చట్నీ మరియు ఇడ్లీ పొడితో తింటే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ దోస రుచి మీకు బాగా నచ్చిందా? అయితే మీరు ప్రయత్నించండి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.